ఓకే సార్. కరువుకి మారుపేరైనటువంటి అనంతపురం జిల్లాలో దశాబ్దాలుగా పేదలు బడుగు బలిగిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి ఆర్టీటీ సేవలు ఉమ్మడి జిల్లాలో కొంతకాలంగా కుంటుకున్నాయి. ఎఫ్సిఆర్ఏ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి పూర్తిగా ఆర్టీటీ సంస్థ యొక్క ఖాతాలను జప్తు చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఆర్టీటీ ఎఫ్సిఆర్ఏ ఖాతాలను పునరుద్ధరించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో యథావిధిగా ఆర్టీటీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది. మనం చూసాం, గతంలో ఫాదర్ ఫెర్రర్ ఒక మంచి ఆశయంతో ఈ సంస్థను స్థాపించారు. దశాబ్దాలుగా ఈ జిల్లాలో కూడు గుడ్డ నీడ అన్న నినాదంతో ప్రభుత్వం చేయలేనటువంటి పనులు కూడా ఈ ఆర్టీటీ చేపట్టింది. ఎన్నో గ్రామాలకు సాగునీరు అందించడంతో పాటు వ్యవసాయ అభివృద్ధి కూడా ఎంతో తోడ్పాటు అందించింది. ఈ జిల్లాలో ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను క్రీడాకారులుగా, సంగీత విద్వాంసులుగా, కళాకారులుగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర ఆర్టీటీకి ఉంది. ఫాదర్ ఫెర్రర్ ఎంతో గొప్ప ఆశయంతో ఈ జిల్లాలో కరువు రూపురేపులు మార్చేందుకు అన్ని విధాల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందేందుకు ఎంతో దోహదం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ఈ జిల్లాలో మన మాన్సు ఫెర్రర్ వారి యొక్క వంశీయులు మొత్తం అంతా కూడా మన కరువు ప్రాంతం అనేటువంటి అనంత జిల్లాను ఎన్నుకొని ఇక్కడి పేదరికాన్ని పూర్తిగా రూపుమాపాలనే సంకల్పంతో ఇక్కడ మనకి పేదలకు, తర్వాత నిరుపేదైనటువంటి వాళ్ళకి, వికలాంగులకు మంచి సంక్షేమాన్ని అందించాలనే ఉద్దేశంతో పూర్తిగా అనంత జిల్లాలో ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ప్రభుత్వానికి దీటుగా ఎన్నో సంక్షేమ పథకాలని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మాన్సు ఫెర్రర్ గారు ఈరోజు ఈ రకమైన దుస్థితి రావడము చాలా దురదృష్టకరమైన అంశము. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దీని మీద స్పందించి మన ఎఫ్సిఆర్ఐని ఇమ్మీడియట్గా పునరుద్ధరించాలని మన ఏపీడబ్ల్యూజే సత్యసాయి జిల్లా అండ్ అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాల నుంచి కూడా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆర్టీటీని రక్షించుకునే విధంగా పాటుపడాలని, ప్రతి ఒక్కరూ ఉద్యమ దిశలో ప్రయాణించి ఆర్టీటీని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిరుపేదలకి సేవలు అందిస్తున్నటువంటి ఆర్టీటీని మనమందరము కూడా కలిసికట్టుగా సంరక్షించుకునేసి మరింత సేవా కార్యక్రమాలు అందించే విధంగా మనం తోడ్పాటును అందించే విధంగా ముందుకెళ్ళాలని కోరుచున్నాం. సంస్థ అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో చేస్తున్న సేవల అపారం. ఆర్టీటీ ఏం చేసింది ఏం అనేది అందరూ జిల్లా ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఏ లైసెన్సును రద్దు చేశారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి, ఆందోళన చేశాయి, ఆందోళన కూడా చేశాయి. ఇదే నేపథ్యంలో అధికార కూటమి ప్రభుత్వం కూడా స్పందించి సీఎం గారు అయితే అందరూ లెటర్లు రాశారు ప్రధానమంత్రికి, అందరికీ. గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా సానుకూలంగా ఉంది. కొత్త లైసెన్స్ కోసం అప్లై చేయమంటే ఆ మేరకు అప్లై చేసింది ఆర్టీటీ. వాళ్ళు అడిగిన మేరకు రిపోర్ట్లన్నీ పంపించింది. ఈ నేపథ్యంలో మన జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీ పెద్దను కలిసి ఫాలోఅప్ చేయాలి. అది ఆల్రెడీ ఫైల్ ప్రాసెస్లో ఉంది. గట్టిగా ప్రయత్నం చేస్తే అయిపోతుంది. ఎందుకంటే మన ఆర్టీటీ అనేది జిల్లా ప్రజలకు, జిల్లా ఎంతో సేవ చేస్తుంది. ఆ సేవలు కొనసాగించాలంటే ఆర్టీటీని మనం రక్షించుకోవాలా. ఇది అందరి బాధ్యత.
జిల్లాలోని ప్రస్తుతం కర్తవ్యం అంటే జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ గట్టిగా ప్రయత్నిస్తారని ఆల్రెడీగా హామీ ఇస్తాం. మేము ఢిల్లీకి వెళ్తాం, ఆ విషయంలో పోరాటం చేస్తామని చెప్పారు. ఆ విషయంలో గట్టిగా ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా ఏపీడబ్ల్యూజీ తరఫున ఆశిస్తున్నాం. థామస్ మన్రో, సత్యసాయి బాబా వీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఈ కరూరు జిల్లాలో అయిన నిరుపేదల సమస్యలు పరిష్కరించారు, వారికి అండగా నిలబడ్డారు. ఇలాంటి తరుణంలో మన ఆర్టీటీ సంస్థకు ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ రద్దు చేయడం చాలా బాధాకరమైన విషయం. మొత్తం ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది. ఆర్టీటీ ప్రభుత్వాలు కూడా చేయలేని ఎన్నో కార్యక్రమాలు, అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టి నిరుపేదల మదిలో వారు చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇటువంటి ఆర్టీటీకి ఈరోజు కష్టం వచ్చింది. ఈ ఆర్టీటీని మనమందరము చేయి కలిపి రక్షించుకుందాం. ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ వచ్చేంత వరకు మనం పోరాటం కొనసాగిస్తాం. ఏబీడబ్ల్యూ తరఫున మేము కూడా ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. మాతో పాటు మేమే కాదు, ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు స్పందించాలి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం స్పందించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ ఆర్టీటీ సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్లి తక్షణమే ఎఫ్సిఆర్ఐ లైసెన్సులు రద్దు చేస్తే ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ కరూరు ప్రజలకు అందే ఆస్కారం ఉంది. కాబట్టి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఐ లైసెన్సు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఆర్టీటీతో మమేకమై జర్నలిస్టులు పనిచేస్తూ వచ్చి చాలా కాలంగా పనిచేస్తూ వస్తున్నారు. వాళ్ళు చేసిన సేవలు రాయడం ఒక్క ఆర్టీటీ గురించి అందరికీ తెలుసు. మీరు కూడా అంత మీరు స్టడీ చేస్తారు. ఒక గట్టిగా మీ స్థాయిలో గట్టిగా ప్రయత్నం చేసి ఎలాగైనా ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరించాలని కోరుతున్నాను. అందరూ మా జర్నలిస్టుల బాధ్యతగా మేము కూడా మా వంతు ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా మేము ఈరోజు ప్రదర్శన చేసి మీకు నిబద్ధన ఇస్తున్నాం దీని ద్వారా. ఓకే, అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ కూడా శుభోదయం. మీ అందరికీ తెలుసు, జిల్లాలో ఆర్టీటీ సేవ్ ఆర్టీటీ రినివల్ రావాలని అన్ని రంగంలో ఉన్నటువంటి మేధావులు, పెద్దలు, సమాజాన్ని పైన బాధ్యత ఉన్న వాళ్ళందరూ కూడా ప్రదర్శన చేయడం జరుగుతుంది. మీరు కూడా చేశారు. ఖచ్చితంగా మీ అందరికీ సభాసముఖంగా తెలియజేస్తున్నాను. నేను కానీ ప్రభుత్వంలో కానీ అందరూ కూడా చిత్తశుద్ధితో దీని గురించి పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి అన్నీ కూడా చేస్తున్నాము. మోన్షో గారు కూడా మాతో టచ్లో ఉన్నారు. వాళ్ళకి కొన్ని డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి రావాలి. అలాంటి చిన్న దాన్ని